వైసీపీ నేత కడప మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి ఆదేశాల మేరకే రియల్ ఎస్టేట్ వ్యాపారి పెద్ద దస్తగిరిని హత్య చేశామని కేసులోని నిందితులు అంగీకరించినట్లు తెలుస్తోంది. కడప కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీలుగా ఉన్న 11 మందిని పోలీసులు బుధ గురువారాల్లో కస్టడీకి తీసుకుని విచారించారు. వారిని కడప చిన్నచౌకు పోలీస్ స్టేషన్ ఆవరణలో వేర్వేరుగా రహస్యంగా విచారించారు. కేసులో నిత్యానందరెడ్డి పాత్రపై పూర్తి సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. అలంకాన్పల్లిలో జాతరలో జరిగిన వివాదం నిత్యానందరెడ్డికి చెప్పగా పెద్ద దస్తగిరిని చంపేందుకు ఇదే సరైన సమయమని తమకు సూచించారని, కేసు విషయం చూసుకుంటారని హామీ ఇవ్వడంతో తామంతా హత్య చేసినట్లు విచారణలో వెల్లడించినట్లు సమాచారం. అంతే తప్ప పెద్ద దస్తగిరితోనూ మారెమ్మ జాతరలో చోటు చేసుకున్న వివాదంతోనూ తమకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. అలంకాన్పల్లిలో గత నెల 5నే హత్యకు ప్రణాళిక వేశామని పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. నిత్యానందరెడ్డి చెప్పినట్లు A1గా ఉన్న రవి, A2గా ఉన్న రాజా పథకం వేయగా తాము హత్య చేసిన తర్వాత నిత్యానందరెడ్డి ఇంటికి వెళ్లి విషయం చెప్పి పారిపోయినట్లు మిగిలిన 9 మంది నిందితులు పోలీసుల ఎదుట చెప్పినట్లు సమాచారం. విచారణ అనంతరం నిందితులను కడపలోని కేంద్ర కారాగారానికి అప్పగించారు.